యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుడి నామాన్ని మనము ఘనపరిచి ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించుకునేటువంటి ముఖ్యమైన సమయంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయము 25వ వాక్యం నుంచి ఒకసారి మనము చదువుకుందాం. నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉన్నది. ఈ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఈ కట్టడలను నాకు బోధించుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం అంతా మీతో నేను చదివించానంటే, ఈ యొక్క వాక్యములో నీ ఉపదేశము నాకు బోధించుము. నీ ఉపదేశము నాకు బోధించుము అని ఒక చక్కని మాట. దాని విలువను మీకు తెలియజేయటం కొరకే ఇప్పుడు ఈ వాక్యం అంతా మీతో చదివించాడు. ఇప్పుడు ఆ ఉపదేశము ఎలాగ ఉంటుందో, ఆ ఉపదేశము యొక్క మూల సారాంశము ఎలాగ ఉంటుందో ఇప్పుడు మనం చదువుకుందాము. 40వ కీర్తన తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువుకుంటే, ఉపదేశము ఎలాగ బోధించబడుతుందో ఆ ఉపదేశ సారాంశము మనం తెలియచేయబడుతుంది ఆ వాక్యంలో. నాశనకరమైన గుట్ట నుండి జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం అనేది ఎలాగ ఉంటుందంటే, అక్కడ రాసి వచ్చాడు, నాశనకరమైన గుట్ట నుండి జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. రెండు మాటలు చెప్తున్నాడు ఉపదేశ క్రమంలో.
ఒకటి దొంగ ఊబి, జిగటగల దొంగ ఊబి. జిగటగల దొంగ ఊబి అంటే అది చాలా దూరం ఉంటుంది. అంటే అది పాప సంబంధమైనటువంటి ఒక ఊబి. ఆ ఊబిలో చిక్కున్నాడు, ఇక బయటికి రాలేడు. ఆ ఊబి ఎలాగ ఉంటుందంటే, ఊబి అంటే మనకు తెలుసు కదా, కాళ్ళు మనం అనుకోకుండా ఊబిలో పడిపోతే ఈ ఊబి అనేది కిందంత మెత్తగా ఉంటుంది. పైకేమో ఆకులో లేకపోతే ఏ కలపలో ఏదో అలాగా పేర్చుకొని చక్కగా భూమిలాగా ఉన్నట్టు కనిపిస్తుంది. జిగటగల దొంగ ఊబి అంటే మనకి దారి బాగానే ఉంది అని మనం వెళ్తా ఉంటే ఆ ఊబిలో టపామని పడిపోతారు. మనకు తెలియదు, అది పడతామని తెలిస్తే మనం వెళ్ళము. మనకు తెలియకుండానే ఆ ఊబిలో టపామని పడిపోతారు. పడిపోయిన తరువాత ఇక మనం బయటికి రావాలంటే ఏ సహాయం లేకుండా బయటికి రావటము మనము అసాధ్యము. ఏదో ఒక సహాయం అడివేనుకో, ఏ చెట్టు ఏదన్నా దొరకాలి, లేదు ఎవరైనా తాడు ఏదైనా వేసి సహాయం చేయాలి. అంటే ఈ దొంగ ఊబి అనేది అంత భయంకరమైనది పాపం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నుండి పైకెత్తును. పైకెత్తిన తరువాత ఇక వదిలిపెట్టడు. మరలా పైకెత్తిన తరువాత నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుచును. ఈ బండ అనేది, ఎందుకంటే మనం పాపం గురించి ఎక్కువ చెప్పుకోకూడదు. ఈ బండ అనేది ఒక గట్టి ప్రదేశము. బండ మీద నిలబడ్డవాడు ఊమిలాగా కూరుకుపోడు. బండ మీద నిలబడ్డవాడు మక్కుమట్టిలో కాలేస్తే జర్ర జారి కింద పడి నడుము మెరుగుతాయి. అయితే ఈ బండ మీద పాదములు జారు. బాగా గమనించే, ఈ బండకు యేసయ్యను సాదృశ్యంగా పెట్టాడు. ఈ బండ అనేది ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి. ఈ బండ అనేది గట్టి ప్రదేశం. జిగటగల ఊబి ఏమో పాపములకు సాదృశ్యంగా చెప్తున్నాడు. ఆయన అంటాడు, నా పాదములు బండపై నిలుపుతాడు. ఆ బండపై నిలబడితే నేను ఇంకా పాపములో పడను, ఆ పాపములో మునిగిపోను, ఆ శాపకరమైన జీవితంలో కొట్టుమిట్టాడు. నేను ఈ బండపై నిలబడితే నేను స్థిరంగా ఉంటాను. ఆయన అంటున్నాడు, నా పాదములు బండపై స్థిరపరుస్తాడు. ఈ బండ చాలా సందర్భాల్లో బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి చదవండి మీరు, నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వాక్యము. మరియు ఆయన నీవు నా ముఖమును పడదవనెను మరియు నీవు నా ముఖమును చూడజాలవు. అది నీవు నా ముఖమును చూడ. ఎవరు చెప్తున్నాడు ఈ మాట అంటే, మోషే గారు ఒక రోజున, ప్రభువా ఇన్ని అద్భుత కార్యాలు చేసేవు, మహత్కార్యాలు చేసేవు, ఒకసారి ఎన్నోసార్లు నాతో మాట్లాడేవు కానీ నిన్ను చూడలేదు. ఒకసారి నేను నిన్ను చూస్తానయ్యా, నీ ముఖ దర్శనము చూస్తాను, నిన్ను చూడాలని
నా ప్రాణం ఆశగా ఉంది, ఒకసారి చూస్తానయ్యా అని అడిగితే అప్పుడు దేవుడు ఆయన అడుగు వారికి కాదనేవాడు కాదు కనుక తన అడుగు వారికి నిశ్చయముగా దయచేసే దేవాది దేవుడు కనుక ఒక మార్గం చెప్తున్నాడు. ఈ మానవ శరీరముతోటి, ఈ పాపపు శరీరముతోటి, ఈ మట్టి శరీరముతోటి నేను మహాకాశములు పట్టజాలని ఘనమైన దేవుడను, నేను అగ్ని స్వరూపుడను, నన్ను చూస్తే నీ శరీరము మారి మశానమై బుగ్గి అయిపోతుంది, నువ్వు చూడలేవు. అయితే నువ్వు ఆశపడ్డావు కనుక ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు, ఈ నిబంధన చేస్తున్నాడు. అది చెప్తున్నాడు, చదవండి. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలము ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. అది గుర్తుపట్టండి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ పాపపు జీవితాన్ని జీవిస్తూ, లేకపోతే నీకు ఇష్టమైన ప్రదేశాల్లో నువ్వు సంచరిస్తూ నీవు నన్ను చూడాలంటే చూడలేవు, బుగ్గి అయిపోతావు. అయితే ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో నీవు ఒక బండ మీద నిలబడాలి. మరలా అంటాడు, బండ సందులో నుంచి నన్ను చూడాలి, నా మహిమ నిన్ను దాటి వెళ్తుంది, నా చేతులతో నిన్ను కప్పుతాను. చూడండి, బండ మీద నిలబడితేనే నీకు ఇవన్నీ జరుగుతాయి. నీవు బండ మీద నిలబడు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిలబడ్డావు అనుకో, నీ కాళ్ళు జారిపోతాయి, దొంగ భూమిలో చిక్కుకొని పోతావు. బొర్రమట్లో కానేసేవనుకో, అక్కడ గుట్ట ఎక్కడ ఉంటుందో, మెట్ట ఎక్కడ ఉంటుందో, ఎక్కడ కాళ్ళు జారిపోతాయి నీకే తెలియదు. అందుకని ఈ క్రీస్తు అనేటువంటి బండపై నువ్వు నిలబడు, ఆయన ఆజ్ఞల్లో నిలబడు, ఆయన కట్టడలు అనుసరించు, ఆయనలో జీవజల నది నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ బండలో నుంచే. అప్పటి కూడా చదవండి, నీరు ఎక్కడి నుంచి వస్తుందో. నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదవండి. ఆ బండలో నుంచి నీరు వస్తాయి. చదవండి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు ఆ నదిని కొట్టావే, ఆ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరునని సెలవిచ్చాను. ఆ భయంకరమైన ఎడారిలో నీరు లేక అల్లాడిపోతున్నటువంటి ఆ ప్రదేశంలో ప్రజలు రాళ్ళు తీసుకొని మోషేను కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారంట. మమ్మల్ని అరణ్యంలోనికి తీసుకొచ్చావు, తాగేదానికి నీళ్లు లేవు, మేము మా పిల్లలు చనిపోయేటట్టుగా ఉన్నాము, ఎందుకు తీసుకొచ్చావు? అక్కడే ఏ బానిస బ్రతుకుంటూ ఎలాగోలాగా మా పాపపు జీవితాన్ని కొనసాగించే వాళ్ళము కదా, తీసుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని చంపేయాలని చూస్తున్నాము. చూడండి, మనుషులకు మంచి చెయ్యాలని, మేలు చెయ్యాలని, పాపములో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి అంటగా మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటే నీళ్ళు, సనుగులు, గొడుగులు, సంశయాలు, నీరు లేదని కాసేపు గొడుగుడ,
భోజనం లేదని కొంచెంసేపు కొనుగుడా, మాంసం లేదని కొంచెం సేపు రకరకాలుగా శోధిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ బండ మీద నీ కర్రతో కొట్టు, జీవజల నది నీరు ప్రవహిస్తుంది. చూడండి, ఈ బండలో ఉండేటువంటి ఈ ఘనత ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడుతుందో తెలుసా? ఘనమైనటువంటి పరిస్థితులలో ఈ బండను దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. ఒక గట్టి కఠినత్వానికి ఈ యొక్క బండ సాదృశ్యం. అయితే ఆ కఠినత్వంలో నుండి జీవజల నది నీరు పారుతా వస్తుంది. ఆ రాతిలో నుండి నీరు ప్రవహిస్తుంది. అనగా మన క్రీస్తులో నుండి కఠినమైన మనస్సులను చెప్తాడు కదా, బండలాంటి హృదయాన్ని శుద్ధిలాంటి తన వాక్యముతో మలచి మెత్తని మాంసపు హృదయంగా ఉంచుతాడంట. మన హృదయాలను మార్చగలిగినది దేవుని పరిశుద్ధమైన ఉపదేశం అనేటువంటి వాక్యము. అందుకే మీకు ఉపదేశిస్తున్నాను. ఈ బండలో నీరు ప్రవహిస్తుంది. ఈ బండ పైన నిలబడితే దేవుని దర్శనం కనపడుతుంది. అలసిపోయిన ఒక ఆయన ఈ బండ చాటుకొచ్చి విశ్రాంతి పొందుతున్నాడు. ఎవరైనా చదవండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 8వ వాక్యము. ఈయన శత్రువులతో పోరాడి, పాపముతో పోరాడి, లోకముతో పోరాడి, అన్నిటిలో అలసిపోయి ఇక ఎలాగ రావాలో ఎలాగ వచ్చాడో ఈ బండ దగ్గరికి వచ్చాడు. యాతాము బండ దగ్గర. చదవండి అన్నమాట. 15వ అధ్యాయము 15వ అధ్యాయము 8వ వాక్యము. జనులలో 3,000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సాంసోను చూసి ఫిలిష్తీయులు మనకు యాతాము బండ దగ్గర ఈయన దాక్కుని ఉన్నాడు, రక్షణ పొందుతున్నాడు. యాతాము బండ దగ్గర ఈయన సేద తీరుతున్నాడు. వేల మంది ఫిలిష్తీయులను చంపేశాడు. ఇంటికి వెళితే తన ఇంటి వారిని కాల్చి చంపేస్తారేమో. ప్రజల దగ్గరికి వెళితే ఇశ్రాయేలీయులకు ఎక్కడ ఈ ఫిలిష్తీయులు హాని తలపెడతారో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులలో ఈ యాతాము బండ దగ్గరకు వెళ్ళి ఈ యాతాము బండ దగ్గర రక్షణ పొందుతున్నాడు, లేకపోతే ఆదరణ పొందుతున్నాడు. ఆ యొక్క సాంసన్ ఏమయ్యా, బండ దగ్గర ఎందుకు రక్షణ కలుగుతుంది? ఏదైనా ఇంటికి వెళ్ళాలి కాదండి, ఈ బండ ఆయనకు రక్షణగా నిలబడింది. ఈ బండ ఆయనకు కాపుదలగా నిలబడింది. ఈ బండ ఆయనకు ఓదార్పు, నిట్టూర్పులో ఉన్న మనిషికి ఓదార్పు. ఆ బండ దగ్గర అలాగా నివసిస్తున్నాడు. ఇల్లు లేదు, భార్య లేదు, పరిస్థితులు తారుమారైపోయాయి, బ్రతుకు ఎటుకాని స్థితి అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా బాధ, ఎక్కడికి వెళ్ళినా అవమానము, ఎక్కడికి వెళ్ళినా గుండె నిండా బాధము. భార్యను మామను నిలువున నిప్పటించి కాల్చి చంపేశారు ఫిలిష్తీయులు. తల్లిదండ్రులకు వెళితే వాళ్లకు అదే పరిస్థితి వస్తుందేమో. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక
యాతాము బండ దగ్గరికి వెళ్ళి రక్షింపబడుతున్నాడు, లేకపోతే ఆదరించబడుతున్నాడు, అక్కడ నివసిస్తున్నాడు. గమనించు, ఆ యాతాము బండ దగ్గర రక్షణ ఉంది, ఆ యాతాము బండ దగ్గర నివాస యోగ్యం ఉంది. నీవు ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నీవు ఈ బండ దగ్గరకు రా. నీ పాదములు స్థిరపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, దైవ దర్శనం ఇస్తాడు, నీరు ప్రవహించబజేస్తాడు. నీవు జీవింపడానికి అవసరమైన ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తాడు. యేసయ్య ఉపమాన రీతిగా ఒక మాట అంటాడు, ఈ నా మాటలు విని. చూడండి, ఉపదేశం అనేది మీకు అందుకే చదివించారు, ఉపదేశము ఉండాలి. ఆయన అంటాడు, ఈ నా మాటలు విని. చదవండి ఆ మాట కూడా ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యేసయ్య తన నోటి గుండా ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండు రాశాడా? బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే ఈ గట్టి ప్రదేశం మీద తన పునాది వేసుకున్న మనిషి బుద్ధిమంతుడవుతాడు. బుద్ధి లేని వారు దేవుని కృపకు దూరం అయిపోతారు. మనకు రాసించినది కూడా 5 బుద్ధి గల కన్నికలు, 5 బుద్ధి లేని కన్నికలు. మనము బుద్ధి గల కన్నికల వల్లే ఆయన రాకడ కొరకు సిద్ధపాటుగా ఉండాలి. ఆ బండ క్రీస్తే అని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంచారు. ఆ బండ క్రీస్తే. ఏ బండ? ఆది మొదలుకొని ప్రజల దాహము తీర్చిన బండ, దైవ దర్శనం అనుగ్రహించిన బండ, రక్షణకు నిలయముగా మార్చబడిన బండ. నీ గృహము, ఇల్లు మనమే ఆయన ఇల్లు అని గుర్తుపెట్టుకోని వల్ల. ఇల్లు అంటే మీరు ఎంతసేపు ఈ ఇంటి గురించి కాదు మీరు అనుకోవాల్సింది, మనమే ఆయన ఇల్లు అని దేవుని వాక్యం చెప్తుంది. మనమే ఆయన ఇల్లు. ఈ ఇంటిని బండ మీద నిర్మించుకోవాలి. బండ మీద నిర్మించుకుంటే బుద్ధిమంతులం అవుతాము. కొంతమంది ఇసుక మీద కూడా నిర్మించే వాళ్ళు ఉన్నారు. ఇసుక మీద నిర్మించుకోవటం అంటే ఏంటో తెలుసా? కట్టారు, ఇల్లు కట్టారు, వర్షాలు వచ్చి వరదలు వస్తే కూలిపోయిందంట. బాధలు వస్తే, అవమానాలు వస్తే, ఆకలి దప్పులు వస్తే, రకరకాల శోధనలు వస్తే కూలిపోయే ఇల్లది. దాని పునాది స్థిరమైన బండ మీద లేదు. యేసయ్య పైన అతను నిలబడలేదు, ఇసుక పైన కట్టుకున్నాడు. బాబు ఇల్లు అతను కట్టాడు, బాగా అందంగా కట్టాడు, పెయింట్ చేసాడు, బాగానే ఉంది. పునాది లేని ఇల్లు, పునాది లేని ఇల్లు కొట్టుకుపోయి. చిన్నప్పుడు ఈ కథలు విన్నప్పుడు మేము నిజంగా ఇల్లే అనుకునేవాళ్ళం. ఇల్లు కాదండి, మనమే ఆయన ఇల్లు. మన జీవితము, ఆత్మీయ జీవితాన్ని గురించి రాశాడు మర్మంగా. దీనిని ఉపదేశం అంటారు. అందుకే మిమ్మల్ని ఉపదేశం చదివించి వాక్యం మీకు చెప్తున్నాను. అందరు ఇల్లు అంటే ఇల్లు అనుకుంటున్నారు, ఇల్లు కాదని. ఆత్మీయ జీవితము, ఆత్మీయ జీవితము యేసయ్యను ముందుగా ఉంచుకొని మనము పరిగెడతా ఉంటే ఆయన చేసిన కార్యాలు, లేకపోతే ఆయన అనుభవించిన బాధలు మనం గుర్తు చేసుకుని మనల్ని చేసుకుని వెళ్తా ఉంటే మనకు గుర్తొస్తుంది. అదే లోకంలో ఆ పాస్టర్ అంటున్నాడు,
ఈ విశ్వాస దేవుడు ఇట్టుంది, ఆ విశ్వాసంతో అట్టున్నారు. ఇలాంటివి చూసినట్లయితే అది ఇసుక మీద వేసిన పునాది. వరదలు వస్తే, వానలు వస్తే కొట్టుకుపోతుంది. అది నిలబడదా ఇల్లు. ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేరు. ప్రార్థన అయిపోతానే ఇక బైబిల్ పరిచి గూట్లో పెట్టి ఇక మళ్ళా జీవితాన్ని ప్రారంభిస్తారు. అది కాదు విశ్వాస జీవితము. క్రీస్తు యేసు బండ పైన ఉండి నీ పాదాలు స్థిరపరచబడాలంటే నీవు నిలిచింది ఎవరి మీద, నీవు ఆడుకున్నది ఎవరి మీద, నీవు రక్షించబడుతున్నది ఏ బండ దగ్గర, ఆ బండను గుర్తుపెట్టుకోవాలి. నాకు రాయి అంటానే నా జీవితమే గుర్తొస్తుంది. దేవుడు చూపించింది, చక్కగా మలచబడి అని రాయబడింది పరిశుద్ధ గ్రంథం. అపోస్తులు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, చదవండి ఆ మాట, చక్కటి మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. చదవండి. 2వ అధ్యాయము 19వ వాక్యం. కాబట్టి ఇక మీదట పరలోక జనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో అది చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు శుద్ధి పొందుచున్నది. చక్కగా కట్టబడుచున్నమాట. మనం చూడండి, నా కళ్ళతో నేను చూశాను ఆ కట్టడాన్ని. అయ్యా, నేను ఇంత శ్రమల్లో ఇంత బాధల్లో ఉన్నానయ్యా, నన్ను కరుణించు దేవా అని హృదయపూర్వకంగా ప్రార్థించుకున్నప్పుడు ఆ రాత్రికే దేవుడు ఇచ్చాడు, కట్టడాన్ని చూపించాడు. ఇదిగో చూడు ఈ కట్టడము, ఎంత చక్కని కట్టడము. మలచబడిన రాళ్ళు, ఆ ఒక్కటి రాళ్ళు కాదు, మలచబడిన రాళ్ళు. ఈ మలచబడిన రాళ్లతో చక్కగా కడుతున్నాడు. అందులో నారాయి కూడా ఉంది, చేతిలోనే ఉంది. చాలాసార్లు చెప్పాను మీకు. కారణం ఏంటయ్యా అంటే ఆ రాతిలో ఒక విలువ ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు అక్కడ, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. రాయి చూడండి, రాతికి ఎంత గంటలు తీసుకొచ్చాడో చూడండి. అసలు ఒకసారి పేతురుతో ఏమంటాడో తెలుసా దేవుడు? పేతురు అనగా కేఫా అనగా రాయి. పేతురు, నీవు బండ వంటి వాడవు, ఈ బండ మీద నా సంఘాన్ని కలుగుతాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బురదలో నా సంఘాన్ని కడతానని లేదు, ఈ మట్టిలో నా సంఘాన్ని కడతానని లేదు, ఈ చేప మీద నా మందిరాన్ని కడతానని లేదు. నీవు రాయి వంటి వాడవు, నీపైనే నా సంఘాన్ని కడతాడు. ఉందా మాట? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు
దేవుని కుమారుడవుడు క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిస్తేనే గాని నీవు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు, కింద రాసి ఇచ్చారు. పేతురు అనగా కేఫాని, కేఫా అంటే బండని కింద అండర్లైన్ లో ఉంటుంది. కేఫా అనగా బండ, పేతురు అనగా అర్థం. ఈ బండ మీదనే నా సంఘాన్ని కడతాను. చూడండి, ఎక్కడ ప్రారంభమైంది బండ మీద జీవితము? నిర్గమకాండము ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గర నుంచి ప్రారంభానికి వచ్చి అక్కడి నుంచి ప్రారంభమైన బండ న్యాయాధిపతులు రక్షిస్తా వచ్చి అక్కడి నుంచి వస్తున్న ఈ బండ యేసయ్య సువార్త ప్రారంభ దినాలలో ఆత్మీయ జీవితాన్ని గురించి హెచ్చరిస్తూ చనిపోయి తిరిగి లేచి అక్కడ రాసింది ఏంటంటే, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడుచున్నారు. అయితే ఈ కట్టడానికి మూలరాయి ప్రభువైన యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అక్కడి నుంచే ప్రారంభమైంది నూతనమైన యెరూషలేము పట్టణము కట్టుబడి. అంతకు ముందు లేదు. మన పితరులందరూ ఆ పరలోక పట్టణమును దూరం నుంచి చూసి వందనాలు తెలియజేశారని ఉంది బైబిల్లో. గమనించండి, యేసయ్య పుట్టుకతోనే ఉన్నతమైన పరలోక పట్టణ కట్టడం ప్రారంభమైంది. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మనమందరము ఆయన వలె రూపాంతరము చెంది, లేకపోతే ఆయన వలె మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడి, ఆయన వలె రాతి వలె కఠినంగా పాపము చేయకుండా, పాపము చూడకుండా, పాపము చేయజాలకుండా, దొంగ భూమిలో పడిపోకుండా, జారుడు మట్టిలో జారి పడిపోకుండా నిలబడి రాతి మీద మన పాదాలు స్థిరపరుచుకున్నాము. అలాగే స్థిరపరుచుకుంటేనే నువ్వు పరలోకము యొక్క కట్టడములో రాతి వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పనికి మారిన రాళ్లను ఈసురు పడేస్తాడు. జాలి చూపుతాడు అనుకుంటున్నారేమో. రాతికి కఠినం ఎక్కువ. నువ్వు ప్రేమగా దేవుని మార్గంలో నడుస్తావో కట్టడంలో నిలబడి ఉంటావు. నీవు నాటకాలు వేసి దొంగ భూమిలో దొరికి, నీవు నాటకాలు వేసి నన్ను ఎవరు చూడటం లేదులే అని నీవు లోక సంబంధంగా జీవించావో జాగ్రత్త, దొంగ భూమిలో పడిపోతావు. అది పైకి బాగానే ఉంటుంది, అది భూమి అని నీకు తెలియదు. పడ్డ తర్వాత తెలిసి నువ్వేం చేయలేవు. అది గుర్తుపెట్టుకోవద్దు. భూమిలో పడిన తరువాత ఇక నీకు ఎవరైనా సాయం చేస్తే బ్రతికి బయటపడతావు, గుడికి చేస్తావు. పాపానికి ఉన్నటువంటి పరిస్థితి అది. బండ మీద నువ్వు ఎంత చేయకుండా రక్షించబడతావు తప్ప జారి కింద పడవు, భూమిలో మునిగిపోవు. యేసు ప్రభువే ఆ బండ. ఆయన రూపంలో మార్చబడితే మనమే ఆ చెక్కబడిన అమూల్యమైన రాయి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదుల మీద మీరు చక్కగా అమర్చబడుతున్నారు. ఆ పరలోక పట్టణంలో మీరు ఒక రాయి వలె ఉన్నారు. నా రెండు కళ్ళతో నేను చూశాను. ఆ దేవుడు నాకు చూపాడు.
నా రాయిని కూడా నేను చూశాను. ఇదిగో నీ రాయి, జాగ్రత్త సుమా, చేతిలో ఉన్నావు. లోకం వైపు చూసాము, పాపం వైపు చూసాము, విసిరి పడేస్తే ఏమైపోతావో, అగాధంలో పడిపోతావు. నిన్ను రక్షించేవాడు అక్కడ ఎవడు లేడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నువ్వో పెద్ద పరిశుద్ధుడని, నువ్వో భక్తిపూర్ణమని, వేల మందిరాలు గెచ్చేవని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ జీవితము చేతిలో ఉంది. కట్టబడాలంటే భయభక్తులతో జీవించు. కట్టడంలో నిలవాలంటే ఆజ్ఞల మార్గములో నడు. ఈ కట్టడంలో నీవు ఉండాలంటే యేసయ్యను గురిగా పెట్టుకొని నడు. లోకాన్ని చూడకు, లోకాశల వైపు చూడకు, లోకంలో ఉన్న మనుషులు చూడకు, లోకంలో ఉన్న ధనము ఆశించకు. నువ్వు ఈ లోక సంబంధిని కాదు. ఈ లోకంలో ఉండి ఆశిస్తే పరలోకంలో దూరం అయిపోతావు. నువ్వు పర సంబంధమైన వాటి మీద నీ మనస్సు నిలుపు. భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు నిలపకు. దేవుడు సెలవిచ్చిన మాటలు మీకు చెప్తున్నాను. ఆ చక్కని మందిరములో మనము రాయి వలె కట్టబడాలంటే ఆ రాతిలో ఉన్నటువంటి సుగుణాలను మనము తెలుసుకోవాలి. ఆ యేసయ్యలో ఉన్నటువంటి మంచి మనస్సు తెలుసుకోవాలి. కఠినమైనటువంటి రాయి. నువ్వు పాపము చేస్తే జాగ్రత్త. అందుకే పాట పాడతారు పెద్దలు, దయగల వారిపై దయ చూపించుడు, కఠినుల ఎడల వికటము చూపుడు. దయగల వారి దయ చూపించుడు, కఠినుల ఎడల వికటము చూపుడు. గార్విష్ఠుల యొక్క గర్వము నడచుడు, గార్విష్ఠుల యొక్క గర్వము నడచుడు. సార్వగుణెరిగిన సార్వధికారి, సార్వగుణెరిగిన సార్వధికారి యెహోవా నామలమా. యథార్థమైనది జీవాలు పారి జీవాలు యెహోవా. కఠినమైన వికటము చూపే దేవుడు. మనకు దీనత్వము కలిగి అయ్యాని పాదాల చెంత చేరితే ఆయన విమోచించి రక్షించి ఎత్తుకొని ముద్దాడుతాడు. కఠినమైన మనస్సు కలిగి నీవు పాపానికి తావిచ్చి నీ ఇష్టానుసారమైన బ్రతికితే నీ ఎడల ఆయన చాలా కఠినంగా నిలబడతాడు. ఎందుకంటే దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపమును ఆయన క్షమించే దేవుడు కాదు. పాపమును చాలా దూరంగా ఉంచుతాడు. ఆ పాపము నీలో ఉన్నట్లయితే, మనలో ఉన్నట్లయితే మనము కూడా చాలా దూరముగా నిలబడాల్సి వస్తుంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని పాదాల చెంతకు చేరినట్లయితే మన పాదములు జారిపోకుండా బండ పైన స్థిరపరుస్తాడు. ఆ బండ క్రీస్తే చక్కగా రాయబడి ఉంది. ఆ బండ క్రీస్తే. ఈ బండ పైన నిలబడు. నీ పాదములు జారువు, నీవు త్రటిల్లవు, జారి క్రింద పడవు, పాపంలో మ్రగ్గిపోవు. ఆ బండ క్రీస్తే కనుక ఆయనను నీవు అనుసరించినట్లయితే, ఆయన పట్ల నువ్వు విధేయత కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు సమీపస్తుడిగా ఉండి నువ్వు జారిపోకుండా, దొంగ ఊబిలో చిక్కుకొనకుండా కాపాడి రక్షించి విడిపించి ఆ నూతన యెరూషలేము పట్టణములో మలచబడిన రాతి వలె మందిరములో కట్టబడతావు. దాని కొరకు మనం ప్రయాసపడదాం.
మనమందరము ఆయన మందిరములోని రాళ్ల వలె నిశ్చయముగా మందిరములో కట్టబడి నిలుచుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడి ముచ్చటించాడు. ఆయన మాట్లాడాడు. మోకరించండి, మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, పాపపు దొంగ ఊబిలో నేను చిక్కుబడకూడదు నాయనా. ఈ లోకము అశాశ్వతం కదా దేవా, నన్ను కాపాడు, రక్షించు. బురదలో కాలు వేస్తే ఎక్కడ గుట్ట ఉంటుందో, ఎక్కడ గట్టి గుట్టదో, ఎక్కడ కాలు జారిపోతుందో మాకు తెలియదయ్యా. కాలు జారి పడితే దేవా, లోకపు దృష్టిలో మేము అసహ్యులమైపోతామయ్యా. అయితే నా తండ్రి, మా పాదములు బండ మీద స్థిరపరచబడితే ఆ బండ మీద స్థిరపడబడిన పాదములు జారవనైనా జారమయ్యా. ఆత్మీయ జీవితము కూడా బండ మీద కట్టబడిన ఇంటి వలె ఎంత గొప్పగా మర్మాన్ని మీరు బోధించారు. ఉపదేశములు విలువైన మాటలు మా కొరకు రాసిచ్చారయ్యా. బండ మీద మా ఇల్లు కట్టుకున్నట్లయితే వానలు వచ్చి వరదలు వచ్చినా ఆ ఇల్లు కూలిపోదయ్యా. గట్టిగా నిలబడుతుంది, గట్టిగా నిలబడుతుంది. శ్రమలకు ఓర్చుకుంటుంది, బాధలకు ఓర్చుకుంటుంది, ఇరుకు ఇబ్బందులు సహిస్తుంది. దేవా, నీకు స్తోత్రం. మా జీవితాలు నాయన బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండాలి నాయన. మా పాదములు బండ మీద స్థిరపరచండి దేవా. యథాము బండ దగ్గర రక్షించబడి నివసించాను నాయన. బాధలో ఒంటరి అయి ఎటుపోని పరిస్థితులలో, ఎటు వెళ్ళలేని దీన స్థితిలో యథాము బండను ఆశ్రయించాడు దేవా. నీకు స్తోత్రం. నీవు దెబ్బలు తిని బండ మీద కొట్టినప్పుడు నీరు ప్రవహించింది నాయన. ఎన్నిసార్లు మాతో నా దేవా మా కొరకు నీవు దెబ్బలు తింటున్నావయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం. నీ మీద నిలబడితే దైవ దర్శనము కనపడుతుందన్నావయ్యా. దేవా, నీకు స్తోత్రం. మా బ్రతుకులు చక్కదిద్దుకోవటానికి, నీ ఉన్నత రాజ్యము చేరుటకు ఎంత విలువైన ఘనమైన మాటలు నీ పరిశుద్ధ గ్రంథములో రాసి ఉపదేశ క్రమమును మాకు నేర్పిస్తున్నావు నాయన. బలమైన మర్మాలు ఈ బట్టి మనుషుల ద్వారా నీవు మాట్లాడుతున్నావు తండ్రి. దేవా, నీకు స్తోత్రం. నీవు గొప్ప కరుణవయ్యా, మహోన్నతుడవు. మహాకాశములు పట్టజాలని మహాకరుణవు నాయన. మా కొరకు నీవు ఎన్ని దెబ్బలు తింటున్నావయ్యా. రక్షణగా నిలుస్తున్నావయ్యా. దైవ దర్శనాలు ఇస్తున్నావయ్యా. దొంగ భూమిలో చిక్కు కొనకుండా ఆత్మీయ జీవితాన్ని బండపోయి స్థిరపరుస్తున్నావయ్యా. మొట్టమొదటిగా మీరే ఆ బండ క్రీస్తు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులపై మీరు చక్కగా కట్టబడుతున్నారు. నాణ్యముగా మలచబడి పరలోక పట్టణముగా కట్టబడి ఎంత ధన్యత కలిగిన జీవితాన్ని నీ వలే మారుతున్న మాకును అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రం. నీ రుణము ఏమిచ్చి తీర్చుకోగలం నాయనా. మా ప్రాణాత్మ శరీరాలు నీ పాద సన్నిధిలో సమర్పించి మీకు మేమేమి సమర్పించి లోకంలో నుంచి వేరుపరిచినందుకై స్తోత్రం. పరలోక దర్శనాలు అనుగ్రహించి నడిపించి దర్శనాలు ఇచ్చి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇకను నీ కృపలో స్థిరపరచండి. నీ రాజ్యంలోనికి హక్కుదారులుగా మార్చండి. మా బ్రతుకులో నీతిని నింపండి. మా బ్రతుకులో ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. నీ పరలోక కట్టడములో మమ్మల్ని నిల్పమని ప్రార్థిస్తున్నాను. ఆ విధముగా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.
స్తోత్రం నాయనా, స్తోత్రం దేవా, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం దేవా, అనేక విషయాలు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా, అయా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డల్ని నాయన ఆ బిడ్డల కుటుంబాలను దీవించండి దేవా. అయా కొంతమంది అయిన నాయన వాక్యం ద్వారా నాయన బలపరచుటకు కృపని అనుగ్రహించండి నాయన అయా మార్చుటకు కృపను అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం యేసయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే నాయన విన్నారో నాయన అంటే బిడ్డల మనసును నాయన బండ మీద కట్టుకొని నాయన స్థిర బుద్ధి కలిగిన వారై ఉంటే కృపను అనుగ్రహించండి దేవా. అయా కుడి వెడమలకు తొలగకుండా నాయన నిత్యం నాయన నిన్ను స్తుతించుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి నాయన అయా మాలో దోషం ఉంటే నాయన దయతో క్షమించండి నాయన నీకు స్తోత్రం నాయన అయా నామకార్థ భక్తి ఉంటే నామకార్థ స్థితిలో ఉంటే తీసివేయండి తండ్రి యేసయ్యా నిత్యం నాయన నిన్ను స్తుతించుకునే కృపను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రం అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన బండమై ఇల్లు కట్టుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి నాయన అయా నీ దీవెన వర్షాన్ని కురిపించండి నాయన నీకు స్తోత్రం యేసయ్యా సంటి బిడ్డల్ని దీవించండి నాయన నీకు స్తోత్రం నాయన అయా సంఘానికి సహకరిస్తున్న ఆస్థాలను దీవించండి నాయన నీకు స్తోత్రం యేసయ్యా నీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రం అయా నాయన నీ కృపలో బలపరచి నాయన నీ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని స్థిరపరచండి నాయన ఇకను నాయన విశ్వాసంలో వెతుకుటకు కృపను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రం నాయన అయా మాన్యత కలిగిన బుద్ధిని మాకు అనుగ్రహించండి నాయన అయా బుద్ధి కలిగిన కన్యకల వలె నాయన నీ దివిటీలు నాయన పట్టుకొని సిద్ధపాటు కలిగిన మనసును మాకు అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రం అయా అనేక బిడ్డలను మార్చుటకు కృపను అనుగ్రహించండి అయా సువార్త కూడికలకు జరుగుటకు నాయన మార్పులను నాయన సరళం చేయండి నాయన నీకు స్తోత్రం అనేకులకు నాయన వాక్యం వినిపించుటకు నీ దాసుని వాడుకోండి నాయన నీకు స్తోత్రం యేసయ్యా నీకు వెదగని వందనాలు తండ్రి నీకు స్తోత్రం అయా నూతన మందిరానికి కావాల్సిన చిన్న చిన్న అవసరాలన్నీ తీర్చండి నాయన నీకు స్తోత్రం అయా కుటుంబంలో ఉన్న నాయన సమస్యలను నాయన విడిపించండి నాయన నీకు స్తోత్రం యేసయ్యా నాయన నీకు తప్ప వేరొక దేవుడు లేడు నాయన నీకు స్తోత్రం అయా దిగులు పడిన వేళ నాయన నేనున్నానంటూ నాయన ఎన్నో సమస్యల నుండి విడిపించిన తండ్రి నీకు స్తోత్రం ఇక నాయన అనేక విషయాల కొరకు ప్రార్థించటకు ప్రార్థనాపరులైన బిడ్డలను లేవనెత్తండి నాయన ఉపవాస ప్రార్థనలు నాయన రేపముల ప్రార్థనలు నాయన అయా నాయన జరుగుటకు కృపను అనుగ్రహించండి నాయన అయా నాయన నీ మందిర ప్రతిష్ట ఆరాధనలు జరుగుటకు కృపను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రం నాయన అయా నీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెప్పుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం అనేక బిడ్డల్ని లేవనెత్తండి నాయన అయా నీ మందిరానికి నడిపించండి నాయన నీకు స్తోత్రం యేసయ్యా ఇప్పటివరకు నాయన నీ వాక్యముతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయా ఇది వదిలిపెట్టే బిడ్డలం కాక నాయన స్థిరపరచని మా హృదయంలో నీ వాక్యాన్ని నాయన నీకు స్తోత్రం అయ్యా నీకు వెళ్ళలేని వందనాలు తండ్రి సహాయం చేయండి మా కుమార్తెలను మార్చండి నాయన వారి జీవితాలు నాయన బండ మీద కట్టబడిన ఇల్లు వలె నాయన ఉండుటకు కృపను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రం వాళ్ళకి ఇచ్చిన కుమార్తెలను దీవించండి నాయన నీకు స్తోత్రం స్థిర బుద్ధిని నాయన బిడ్డలకు దయచేయండి నాయన నీకు స్తోత్రం యేసయ్యా నీకు వెళ్ళలేని వందనాలు చెప్పుకుంటున్నాను అయా నాయన నీ కృపలో బలపరచండి నాయన నీకు స్తోత్రం అయా మా ప్రార్థన ఆలోచించి అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమునకు వినయముగా వేడుకుంటున్నాము పరమ తండ్రి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రార్థించిన రీతిగా దేవుడు సమస్తంలో అనుగ్రహించి ఆ మందిరానికి తిరిగి ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కూడా దేవుడు ముగించి మందిర ప్రతిష్టను దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించి ఆయనకి ఇష్టమైన సేవకులను తీసుకొచ్చి మహిమకరముగా మందిర ప్రతిష్టను జరిపిస్తున్న దేవాది దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే రైల్వే స్టేషన్ కాలనీ ఎస్టేట్ సుందరయ్య కాలనీ డ్రైవర్స్ కాలనీ దేవుడి పిల్లల కుటుంబాలన్నింటి దేవుడు ఆశీర్వదించి సేవకు సహకరిస్తున్న హస్తాలను దేవుడు నిరంతర ప్రతిఫలాన్ని అనుగ్రహించి
హోసన్న మినిస్ట్రీ సేవకులు విశ్వాసులు దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి నడిపిస్తున్న నాయకులకు ఆయన కృపను అనుగ్రహించబోతున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రం. గొప్ప దేవుడు నాయన, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగాని బండగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి కఠిన ఎడల వికటము చూపే దేవుడిని మీరు మాట్లాడి మీ ఉన్నత ఘనమైన మాటలని వీళ్ళకు మీరు హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యానికి విధేయత కలిగిన జీవితాన్ని మాకు ప్రసాదించినందుకే నీకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు అక్కరలు యేసు నామములో చేర్చబడును గాక. అటు కృపలో మీరు స్థిరపరిచి బలపరచండి నాయన. ఈ దినపు ప్రార్థనలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి రాలేక వెనుకబడి మరొక పర్యాయం నడిపించి ఈ యొక్క యంత్రం ద్వారా శబ్దం ద్వారా వినబడిన వాక్యాన్ని నీ బిడ్డ హృదయాల్లో స్థిరపరిచి ఆ కుటుంబాల్లో కూడా దీవెను మీరు అనుగ్రహించి మాకున్న ప్రతి ఒక్కరికి అయ్యా సకల కోటి పరిశుద్ధుల ఆదివారపు దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డ తలపై ఉంచి మీరే నడిపించే నాయకుడై నీ నిత్య నివాసము చేయ వరకు నీ కృపను మాకు తోడయించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామము పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవునికి మహిమ.